నేనే మాట్లాడమంటే చెప్పు, నేను మాట్లాడుకుంటా. నేను ఫోన్ ఇస్తే మాట్లాడతావా? నువ్వు ఏం మాట్లాడతావు? నీకు ఆల్రెడీ నీకు బ్రెయిన్ లేదో నాకు అర్థమైపోయింది. కానీ నేను మాటకు కనెక్షన్ లేదు. ఏదో గొర్రెలాగా వచ్చాడు జాబ్ చేస్తున్నావు తప్ప నీతోటి పేమెంట్ తీపించుకునే స్కిల్స్ లేవు నీకు. ఏదో సండే వచ్చినావా వదిలే అరిసేసి వెళ్ళిపోతున్నావా, లాస్ట్కి లాగౌట్ అవుతున్నావా వెళ్ళిపోతున్నావా, ఇదే తప్ప నువ్వు కస్టమర్కి నుంచి పేమెంట్ తీపించే స్కిల్స్ లేవు నీకు. నీలాంటి వాడు బ్యాంకులో ఉంటే బ్యాంక్కి పెద్ద బొక్క, అర్థమైందా? కస్టమర్ పేమెంట్ చేయడం అదొక బొక్క అనుకుంటే నీలాంటి వాడి వల్ల ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. అరేంజ్మెంట్ చేస్తే పేమెంట్ వస్తుందని ఏజెంట్ కళ్ళగా అన్నాడు. సో లాస్ట్కి వస్తే అరేంజ్మెంట్ గురి అయ్యి వెళ్ళిపోయాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. చెప్పండి సార్, వినపడుతుంది. మీరు కాల్ చేసి నన్ను చెప్పమంటాను సార్, మీరు చెప్పాలి. కార్డ్ పేమెంట్ కట్టాలి కదా, పేమెంట్ ఏమైంది సార్ మేము అడిగేది? టైం పడుతుంది సార్, కొద్దిగా అమౌంట్ ప్రాబ్లం ఉంది సార్. అమౌంట్ ప్రాబ్లం ఉంటే సెటిల్మెంట్ చేసుకోండి సార్, క్లోజ్ చేసేద్దాము. సెటిల్మెంట్ చేయమనండి. కానీ ఇప్పటికే సెటిల్మెంట్ చేయకుండా పెండింగ్ పెట్టుకుంటే ఎవరి మంత్ డిలే చేసుకుంటూ వచ్చారు. ఓకే, ఈ సెటిల్మెంట్ చేయండి, క్లోజ్ చేసేద్దాం. ప్రాపర్ గా క్లోజింగ్ అయిపోతుంది. మళ్ళీ ఎందుకు దీనికి? సెటిల్మెంట్ చేద్దాం కానీ అమౌంట్ లేదు సార్. అట్లా అమౌంట్ అరేంజ్ చేసుకోవాలి సార్. అమౌంట్ ఎవరి దగ్గర ఉండదు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేదు, నేనేం చేయాలా? మనం డబ్బులు వాడేస్తాము, దాన్ని తిరిగి కట్టాలా? నా దగ్గర డబ్బులు లేదు, నేను ఏదైనా ఆన్లైన్ అరేంజ్ చేస్తే కట్టాలా? నా దగ్గర డబ్బులు లేదంటే ఊరుకుంటారా? అదే సార్, ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేదంటే నేనేం చేయాలి? అరేంజ్ చేయాలి. అవును సార్, అరేంజ్ చేస్తే కట్టమంటున్నాము. అరేంజ్ చేయడానికి టైం పడుతుంది. అట్లా అరేంజ్ చేయడానికి టైం పడుతుంది. దగ్గర 1.5 సంవత్సరాలుగా టైం ఎత్తుతారు. 1.5 సంవత్సరాలుగా పెండింగ్ ఉందా? అది కాదు సార్, 1.5 సంవత్సరాలుగా పెండింగ్ ఉందా? ఎన్ని నెలలకు ఉందని మీకే తెలియదు కదా. మీరు చెప్పండి కదా, మీరు ఎందుకు ఉన్నాడా? కాదు సార్, ఇక్కడ మినిమం కట్టేది కాదు సార్, కరెక్ట్ అయిన పేమెంట్ కట్టాలి. అది నేను అడిగేది. నేను అదే అంటే మినిమం కడితే మీకు ఇంట్రెస్ట్ వచ్చింది కదా, ఇంకేం ప్రాబ్లం మీకు? ఇంట్రెస్ట్ కాదు సార్, మినిమం కాదు సార్. కరెక్ట్ గా వేయలోనే ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ మన ఇష్టం వచ్చిన కట్టుకుంటే అది ఎలా ఉంటుందంటే, మరి మినిమం డ్యూ తీసేయమని చెప్పి కంపెనీకి ఫోన్ చేయి, కంపెనీకి మెయిల్ పెట్టు. ఎట్లా మినిమం డ్యూ తీసుకోవడానికి కంపెనీకి మెయిల్ పెట్టంటే ఇక్కడ మినిమం తీసేస్తే కదా నీకు చెప్తున్నాము. రిమైనింగ్ అమౌంట్ ఇంత అమౌంట్ అయ్యింది. ఏం మాట్లాడుతున్నావు? క్లారిటీ ఉందా సార్ మీకు? మినిమం డ్యూ అమౌంట్ అడా మెన్షన్ ఉంది కాబట్టి నేను పే చేసిన. మినిమం డ్యూ అమౌంట్ మెన్షన్ చేయమని ఎట్లా సార్ చెప్తా? డబ్బులు మీరు వాడుకొని దాన్ని మినిమం డ్యూ కిందకి తీసుకుంటే అది మీరు ఇష్టం వచ్చినా మీరు కట్టుకున్నారు. మరి మధ్యలో మీకేం ప్రాబ్లం? మీకెందుకు ప్రాబ్లం అంటే కార్డు యూజ్ చేసుకున్నారు కాబట్టి ప్రాబ్లం ఉంది. డబ్బులు వాడుకొని దాన్ని తిరిగి కట్టాలా? మీ సొంత డబ్బులు కదా కట్టుకోవడానికి. నేను చెప్పాను నా సొంత డబ్బులు నేను చెప్పానా? ఇప్పుడే మీరు చెప్తున్నాను. మీకెందుకు ప్రాబ్లం అంటే? మీకెందుకు ప్రాబ్లం అంటే నేను మినిమం కడతా, టోటల్ కడతా. దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ కదా. మీరు ఇష్టం వచ్చిగా కట్టుకోవడానికి ఇది బ్యాంక్ అనుకుంటున్నారు, ఇంకేమనుకుంటున్నారు? మీరు ఇష్టం వచ్చిగా మీరు చేసుకోవడానికి మీరేమనుకుంటారు చెప్పండి? ఇది బ్యాంక్. మేము అందుకే చెప్తాను, ఇచ్చినప్పుడు కరెక్ట్ గా కట్టుకోవాలా. నీకు ఈఎంఐ ఇచ్చినప్పుడు దాని ప్రకారం క్లోజింగ్ అవ్వాలా. నువ్వు ఈఎంఐ ప్రకారం కట్టకుండా మనకి ఇష్టం వచ్చి నువ్వు కట్టుకున్నావు, డిక్లేర్ అయ్యింది నీది. దాని ప్రకారం మీరు అకౌంట్ అనేది ప్రాపర్ గా ఇంట్రెస్ట్ యాడ్ అయ్యింది. దాని ప్రాపర్ వేలో క్లోజింగ్ అవ్వాలి కదా. క్లోజింగ్ అవ్వాలి ప్రాపర్ వేలా చేయండి. టైం పడుతుంది. టైం అనేది లేదు సార్. తినడానికి మాత్రం టైం మాట మీరు తింటారు కదా, అదే నాకు కట్టడానికి కూడా మీరు కట్టడానికి వద్దు సార్. ఎవరు చెప్పారు తింటున్నా? నేను తినట్లేదు సార్. నేను తినకపోతే ఏం తింటున్నారు? అడవిలో ఆకులు తింటున్నా. అడవులు ఆకులు పెట్టినట్టు మీ కన్న తల్లి కానీ కన్న తండ్రి ఇక్కడ అదే ఆకులు పెడుతున్నారా? వాడే అతను ఏంటో నీకు ఎందుకు భయ్? అదే చెప్తున్నా కదా, నేను ఆకులు తింటానో గడ్డి తింటానో నీకు ఎందుకు కదా? ఆకులు తింటున్నారా? గడ్డి మీ పాత దగ్గర చెప్పు, నేను గడ్డి తింటున్నాను, నాకు తిండి పెట్టట్లేదు. అరే గడ్డి తిని నేను హ్యాపీగా ఉన్నా కదా, నీకేంటి ప్రాబ్లం? నేను ఆకులు తిని హ్యాపీగా ఉన్నా, గడ్డి తిని హ్యాపీగా ఉన్నా, నీకేంటి ప్రాబ్లం చెప్పు? నువ్వు గడ్డి గంటలా చేయకు కదా. ఇప్పుడు నేను గడ్డి తింటా ఏమన్నది ఏంటా, నీకేం సంబంధం? అది పని పడలేకుండా చెప్తున్నాం సార్. ఏం పని నీకు? ఏం పని నీకు? సార్ మీరు చెప్పారు నేను ఆకులు తింటున్నాను, అడవిలో ఆకులు తింటున్నాను. గడ్డి తినేవాడికి మీ ఫ్యామిలీ కూడా ఇప్పుడు అదే మీ ఫాదర్. నేను ఒక్కనే తింటున్నా గడ్డి, నేను ఒక్కనే తింటున్నా ఆకులు. ఆకులు అంటే మంచి మూలికలు తింటున్నా, మంచి మంచి ఆరోగ్యానికి మంచి ఉంటాయి కదా ఆకులు. ఆకులు తింటున్నా నేను. అన్నం తినకుండా అన్నావు. ఎంతైనా కూడా ఆకులు తినేవాడికి ఇంట్లో ఫ్యామిలీ గురించి తెలియదు కదా. ఇంట్లో ఫ్యామిలీ ఏమంటున్నా, కట్టేస్తున్నా మా అబ్బాయి కట్టేస్తున్నాడు అంటున్నాడు. మీ ఫాదర్ దగ్గర చెప్పు, ఆయన కూడా ఒక మూలికలు. ఆయనకు మూలికలు కాదు కానీ మీకు ఇవ్వాలి మూలికలు ఫస్ట్. డబ్బులు వాడుకొని తిన్నప్పుడు తెలియదు. బ్రెయిన్ డెవలప్ కాలేదు కానీ నీకు ఇవ్వాలి ఫస్ట్ మూలికలు, అయిపోతుంది కదా. కట్టాలి సార్, క్లోజింగ్ కట్టాలి సార్, క్లోజింగ్ అవ్వాలి ఖచ్చితంగా. కడతా. లైన్ లో ఉంటే ఇప్పుడు అమౌంట్ లేవు సార్. అరేంజ్ చేసి కట్టు. తినడానికి తెలిసినప్పుడు కట్టని తెలీదా? నేను తినట్లేదు చెప్పిన ఆల్రెడీ. తిన్నప్పుడు తెలిసినప్పుడు కట్టని తెలీదా? నేను తినడం లేదు ఇప్పుడు. కట్టు లైన్ అంటాను. ఆకులు తింటున్నా నేను.
సెటిల్మెంట్ మీకు ఇక్కడ ఎంత అమౌంట్ ఉంది, మీకు ఫుల్ అండ్ ఫైనల్ గా మీకు 45,000 క్లోజింగ్ అవుతుంది. నేను ఆకులు తింటున్నా, ప్రజెంట్ అమౌంట్ లేదు నా దగ్గర. తినేవాడు నువ్వు 45,000 కట్టే. నేను ఆకులు తింటున్నా, నా దగ్గర అమౌంట్ లేదు సార్ ప్రజెంట్. ఆకులు తినేవాడికి నీకు 45,000 కట్టే క్లోజ్ చేసేద్దాము. ఆకులే పేమెంట్ చేస్తే ఆకులు తీసుకుని కౌంట్ చేసి కట్టు, లైన్ లో కట్టు. లేవు బాబు. హలో చెప్పండి సార్. ఏం చెప్పాలి? డబ్బులు కట్టాలి కదా సార్, పేమెంట్ ఏమైంది? టైం పడుతుందని చెప్పాను కదా, ఇందాక ఆల్రెడీ మాట్లాడినా కదా. టైం అన్న ఆప్షన్ లేదు సార్, నేను చెప్పాను కదా. టైం చెప్పింది పట్టించుకోవట్లేదు సార్. టైం పడుతుంది వినలేదా? నేను చెప్పింది విన్నారా మీరు? టైం ఇచ్చున్నాం కాబట్టి మేము టైం ఇంకా లేదు సార్, పేమెంట్ కట్టాలి సార్. మేము అడిగేది టైం ఉన్నట్లయితే ఇన్ని రోజులకి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మేము ఇవ్వలేకపోతున్నాము? ఇన్ని రోజులు డైలీ కాల్ చేసినావు ఆల్రెడీ. డైలీ కాల్ చేసేస్తేనే మీకు అర్థమవుతుందా? బ్యాంక్ లో అప్పు ఉన్నాయని మీకు తెలీదా? నేను మర్చిపోయానంటే మీరు వదిలేస్తారా? అది ఎలా మర్చిపోతా? తినడం మర్చిపోరు కానీ కట్టడానికి మర్చిపోతారా సార్? ఏం సార్ మీరు మాట్లాడేది? చిన్న పిల్లలు మాట్లాడదండి సార్. మీరు ముసలోళ్ళ సార్? ముసలోళ్ళ మీరు? ముసలోళ్ళు కూడా ఒకసారి చెప్తే అది మళ్ళీ అర్థం అవుతుంది కానీ మీకు అది కూడా అర్థం కాలేదే. అదే కదా నాకు డౌట్. ఏం డౌట్? డబ్బులు వాడేసి మనం ఇన్ని నెలగా అప్పు పెట్టున్నామే, మనకి రోజు మనకి గుర్తు రావట్లేదా సార్? మనం కూడే కదా తింటున్నాం రోజు. కూడి తినేవాడు మనం అప్పు పక్కన పెండింగ్ పెట్టుకున్నామే, దాన్ని తిరిగి కట్టాలని తెలియకుండా ఉంటుందా సార్? మీరు ఇంతకు ముందు గైడెన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టారా మీరేమన్నా? ఏం ఇన్స్టిట్యూట్ పెట్టారా? పెట్టాం కాబట్టి డబ్బులు వాడుకు తిన్నప్పుడు మనకి కట్టాలి సార్ అని చెప్పి అంత క్లారిటీ ఇచ్చినప్పుడు తెలీదా? అలా అంటలేదు సార్. ఇంతకు ముందు గైడెన్స్ పెట్టుకున్నారా? ఇన్స్టిట్యూషన్ ఉందా మీకు ఏమన్నా అంటున్నా? బాగా గైడెన్స్ ఇస్తున్నారు నాకు. లేకుండా ఎలా సార్ తింటున్నారు? ఏం తెలియకుండా తింటారు డబ్బులు? డబ్బులు తింటారా సార్? అన్నం తింటారు కానీ తింటా. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బుల రూపంలో కదా అన్నం రావడము. అన్నం రూపంలో డబ్బులు వస్తుందా? డబ్బుల రూపంలో అన్నం ఎందుకు వస్తుంది సార్? అన్నం భూమిలో పడుతుంది. తిన్నావు ఇప్పుడు డబ్బుల రూపంలో కదా నువ్వు అన్నం తిన్నావు. డబ్బుల రూపంలో తినలేదు నేను. తిన్నావు, తింటేనే కదా నేను ఇచ్చిన డబ్బులకే కదా నేను అడిగేది. నేను సరుకులు తిన్నాను సార్, సరుకులు తిన్నాను, అవి భూమిలోకే వచ్చినాయి. సరుకులు తిన్నప్పుడు కన్న తండ్రి దగ్గర అడిగొచ్చు కదా. గతి లేకుండా నాకు సరుకులు లెక్కలోకి కదా కరాల్సింది. నేను డబ్బుల విషయంలో ఇలా కానీ నా ఊర్ల పైన ఇలా వదిలేస్తే డబ్బులు మేము కట్టకుండా అప్పులు చెప్పాలి అయిపోయాను అని అడగొచ్చు కదా. అంటే నీకు వేరే పని ఏం చేత కదా? టెలికాలింగ్ ఒకటి చేత అవుతుందా నీకు? టెలికాలింగ్ అనేది స్వయంగా సద్వినియోగం చేసుకుంటాను. నువ్వు అది కూడా సద్వినియోగమా? అవును. అంటే నీకు అంటే నార్మల్ గా ఇది ఒకటే ఉందా పని? అంటే వేరే పనులు ఏం చేత కదా నీకు? నీకు లేదు, అందుకే చెప్తాను మీ నాన్నగారికి కనేసి వదిలేదు. అంటే అదే అంటున్నా కదా, మా అంటే నాన్నగారు అంటున్నావు. నీకు నాన్నగారు లేదా నువ్వు బయటకు వచ్చావా? కనేసి వదలట్లేదే. అదే అంటున్నా కదా, నువ్వు నాన్నగారు లేదా బయటకు వచ్చావా? నీకు అంత గతి లేకుండా ఉందా? అలాంటి బతకడానికి డబ్బులకి అలాంటి వాడుకొని తినడానికి చేతకాని తిన్నావు కాబట్టి కదా తెలియక. అట్లా అంటే వేరే జాబులు ఉన్నాయి కదా, వేరే జాబులు చేసుకోవచ్చు కదా, బతకొచ్చు కదా మంచిగా అంటున్నా. అంటే ఏమనట్లేదా ఇంట్లో? ఇంట్లో అంటే ఇంట్లో ఏమనట్లేదా నీకు? ఇలాగ చిల్లర పనులు చేస్తే ఏమనట్లేదా నీకు? అంటే ఏమనట్లేదా నీకు? ఇంట్లో ఏమనట్లేదా నీకు? నార్మల్ గా అంటే సిగ్గుపడట్లేదు మీ వాళ్ళు? అంటే ఇంట్లో చెప్తున్నావా లేదా జాబ్ చేస్తున్నా అని చెప్పేసి? ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నావు ఇంట్లో చెప్తున్నావా లేదా? నిజం చెప్తారు. నిజం చెప్పండి సార్. ఒక్క మాట్లాడుతూ చెప్పండి. నిజం చెప్పండి. ఇంట్లో టెలికాలింగ్ జాబ్ చేస్తున్నా అని చెప్పావా లేదా చెప్పండి? ఇంట్లో వస్తా చెప్తున్నా కదా. ఇంట్లో చెప్పామనుకోండి తెల్లారి వదిలేసి వెళ్ళిపోతుంది నీ ఇష్టం. మరి ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నా ఇంట్లో చెప్పామనుకో ఓకే. నాకు చెప్పారు సార్ ఫ్రాడ్ చేయమని. ఇలాంటి కొడుకులు టెలికాలర్కి ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళతో బాగా మాట్లాడని చెప్పారు నాకు. అవును సార్ చెప్పారు నాకు. ఫ్రాడ్ చేసి తినమంటే మీ నాన్నగారు ఇలా ఎందుకు తినమని చెప్పారు కదా. గతి లేని వాడికి దగ్గర అడుగు. అరే గతి లేకుండా తీసి తినండి రా, డబ్బులు కట్టాలంటున్నారు, ఇలా కాల్ చేస్తున్నారు, నువ్వు ఆకలి తింటున్నావు అని చెప్తున్నారు. సరే మా నాన్నగారికి ఫోన్ ఇస్తే మాట్లాడతావా? నువ్వు గట్టి తింటున్నావు, నేను మా నాన్నగారికి ఫోన్ ఇస్తే మాట్లాడతావా? అరే ఆగురా బాబు. మా నాన్నగారికి ఫోన్ ఇస్తే మాట్లాడతావా? మాట్లాడతావా నువ్వు మాట్లాడతావా అంటున్నా? నువ్వు మాట్లాడతావా? నువ్వు ఫోన్ ఇస్తే మాట్లాడతావా? అంటున్నా. నువ్వు అడుగు కదా మరి. ఫోన్ ఇస్తే మాట్లాడతావా? లైన్ డాడీ ఒకసారి ఇక్కడ రికవరీ చేయండి, మాట్లాడుతారంట. హలో హలో ఏందప్పా? అరే గొంతు మార్చి మాట్లాడు. గొంతు మీద అంతా ఒకసారి వచ్చానంటే
నేను ఇందాక మాట్లాడిన వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నా. ఎవరు మీరు? అరే గట్టి లేకుండా నువ్వు ఫాదరా? నీ వాయిస్ నాకు తెలియకుండా ఉంది. అరే తిరుగుతానాడా? అరే సైకో కట్టగా నీ ఫాదర్. నేను వాళ్ళ ఫాదర్ నే మాట్లాడుతున్నా అండి. ఎవరు మాట్లాడేది? ఆ ఎదవ దగ్గర ఇవ్వరా ఫోన్. ఎవరు మాట్లాడేది? నీ ఫాదర్ గొంతుకి నీ గొంతుకి తేడా తెలియకుండా ఉంది. అరే నీ గొంతుకి నీ ఫాదర్ గొంతుకి తేడా తెలియకుండా ఉన్నాము. ఎవరు మాట్లాడేది? అరే నీకు గాని నీ ఫాదర్ ఇక్కడ తేడా తెలియకుండా ఉన్నావా? అరే హౌలే మాట్లాడిచ్చినప్పుడు ఫాదర్కి ఇచ్చినప్పుడు మాట్లాడు కదా. హౌలేగా నీకు గాని నీ ఫాదర్ కానీ తేడా అరే హౌలే నేనే నా ఫాదర్ ని మాట్లాడేది. హౌలే నువ్వే నా ఫాదర్. అప్పుడే మీ పోను పోలే నువ్వు మాట్లాడేట్లు మా డాడీ తోటి కానీ వదిలేసి నాతో మాట్లాడు. నువ్వు ఇక నువ్వు మోట్లో నువ్వు నాతో మాట్లాడలే కానీ మా డాడీతో మాట్లాడట్లేవు నువ్వు. కానీ నువ్వు చెప్పేది ఏమో సోది చెప్తున్నావు. అప్పటికేం జేమినాలే అరగంటకేం తింటున్నావు చెప్పే సోది. కానీ చెప్తున్నా కదా తినమని చెప్పాడు. అరే ఎదవా అన్నారా? ఎదవా చెప్తున్నా కదా. నువ్వు నార్మల్ గా మాట్లాడరా. నువ్వు ఆల్రెడీ నాతో ప్రీవియస్ ఒకసారి మాట్లాడినా గుర్తుందారా? అరే హౌలే నువ్వు ఆల్రెడీ నాతో మాట్లాడినావు కదరా, గుర్తులేదా నీకు? అవునరా చెప్పు బాబు వినపడుతుంది. డబ్బులు వాడుకొని తిన్నప్పుడు కట్టని తెలీదా? తెలియదు సార్ నాకు. తెలియకుండా ఎట్లా తింటావు? తినట్లేగా నేను. వాడుకుని ఎలా తింటారు? డైలాగ్ మొత్తం చెప్పు. ఎందుకు కట్ చేస్తున్నావు? భయం అవుతుందా? మధ్య మధ్యలో కాల్ కట్ చేస్తున్నావు అట్లా? ఏం కాదు నువ్వు అడుక్కొని తిన్నట్టు భయపడతా? భయపడలే. ఫోన్ ఇస్తానని చెప్పి ఆ గతిలేని వాడి దగ్గరికి ఫోన్ ఇవ్వడానికి ఎందుకు? అరే నీకు చేత కావట్లేదు. అరే మాట్లాడితే నువ్వు మాట్లాడలేదు. హలో అది క్లారిఫికేషన్ చేయొచ్చు కదండి. చెప్పురా. డబ్బులు వాడుకొని తిన్నప్పుడు అరే నీకు ప్రాబ్లం ఇప్పుడు సొల్యూషన్. అరే హౌలే ఇప్పుడు ప్రాపర్ గా నీకు పేమెంట్ కావాలంటే మాట్లాడు. ఓకే ఇట్లయితే రికవరీ చేయగలుగుతావురా నువ్వు? తింటున్నావే నేను ప్రాపర్ గా చెప్తున్నా నీకు. అరే చెప్పాడు తినరా నువ్వు సోడియాలాగా వేస్తావు మొత్తం. డబ్బులు వాడుకొని తింటున్నా. అరే వినరా అదే చెప్తున్నా. నువ్వు ప్రాపర్ గా నువ్వు మాట్లాడితే మాట్లాడు. ఏదో లాజిక్ లేకుండా సంబంధం లేకుండా ఏదో సండే డ్యూటీ వచ్చినావు ప్రాపర్ గా వర్క్ చేయొచ్చు కదా. ప్రాపర్ గా మాట్లాడి క్లోజ్ చేయించుకోవచ్చు కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏదో సోడియాలాగా చేస్తున్నావు. టెలికాలింగ్ వర్క్ ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకా ఇట్లా వేస్తే ఏం రికవరీ చేస్తావు నువ్వు? నాకు అర్థం కాదు. అరే గిట్లా వేసుకుని ఏం రికవరీ చేస్తావు నువ్వు? అర్థం కాదు నాకు. ఇట్లా వేసి నువ్వు రికవరీ చేస్తావారా? తెలియదని చెప్తున్నా కదా. తెలియకుండా తిన్నా. తెలియకుండా తింటా. తెలియకుండా తిన్నా అని చెప్తున్నా కదా. తెలియకుండానే తింటా నేను. తెలియకుండానే తిన్నానని చెప్పాను కదా. అరే నీ ఫాదర్ లైన్ వేసుకో కదా. అరే నీ ఫాదర్ లైన్ వేసుకో కదా. నీ ఫాదర్ లైన్ వేసుకో కదా. నీ ఫాదర్ లైన్ వేసుకో కదా. నీ ఫాదర్ లైన్ పంపిస్తావా? మరి చూపిస్తా మొగతనం. పంపిస్తావా అంట మొగతనం చూపిస్తా అంటున్నా. మళ్ళా నీ దగ్గర రాదు మరి. మళ్ళా నీ దగ్గర రాదు అంటున్నా. మళ్ళా నీ దగ్గర రాదు అంటున్నా. అరే నువ్వు బ్రెయిన్ పని చేస్తున్నా? ఎందుకు ఏం మాట్లాడుతున్నావురా? బ్రెయిన్ పని చేస్తున్నా నీకు? బ్రెయిన్ పని చేస్తున్నా నీకు? బ్రెయిన్ పని చేస్తుందా? అంటే ఫాదర్ అంటున్నావు. మీ అయ్య లేడేది నీకు? మీ అయ్య ఉన్నాడు అబ్బాయినా పోయాడా? అదే అంటున్నా. నేను ఏం చెప్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు? సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. అరేంజ్మెంట్ గురైతే అనుకుంటున్నావు అట్లా మాట్లాడితే? అదే అంటున్నా. నువ్వు ఇట్లా మాట్లాడితే అరేంజ్మెంట్ గురైపోయి పేమెంట్ అయిపోతాను కలలుగా అంటున్నావా? ఇట్లా మాట్లాడితే నేను అరేంజ్మెంట్ గురైపోయి పేమెంట్ చేస్తాడు కస్టమర్ అని చెప్పేసి కలలుగా అంటున్నావా? అదే అంట కదా. మాట్లాడి ఫోన్ ఇస్తున్నావు. అరే ఆవురా మాట్లాడుతున్నావు కదా. నేనేమంటున్నా నాతో మాట్లాడు కదా. నేను ఫోన్ ఇస్తున్నావు. ఫోన్ ఇయ్యనా ఫాదర్కి? నేను ఫోన్ ఇస్తే మాట్లాడతావా? నువ్వు ఏం మాట్లాడతావు? నీకు ఆల్రెడీ నీకు బ్రెయిన్ లేదో నాకు అర్థమైపోయింది. కానీ నువ్వు మాటకు కనెక్షన్ లేదు. ఏదో గొర్రెలాగా వచ్చాడు జాబ్ చేస్తున్నావు తప్ప నీతోటి పేమెంట్ తీపించుకునే స్కిల్స్ లేవు నీకు. ఏదో సండే వచ్చినావా అరిసేసి వెళ్ళిపోతున్నావా, లాస్ట్కి లాగౌట్ అవుతున్నావా వెళ్ళిపోతున్నావా, ఇదే తప్ప నువ్వు కస్టమర్కి నుంచి పేమెంట్ తీపించే స్కిల్స్ లేవు నీకు. నీలాంటి వాడు బ్యాంకులో ఉంటే బ్యాంక్కి పెద్ద బొక్క.
అర్థమైందా? కస్టమర్ పేమెంట్ చేయడు అదొక బొక్క అనుకుంటే నీలాంటి వాడి వల్ల ఇంకా పెద్ద బొక్క. నీలాంటి వాళ్ళు 100 మంది బ్యాంకులో ఉంటే బ్యాంకులు సత్యనాశ చేస్తావు నువ్వు. ఏం లేకుండా తింటావు. అదే అంటున్నా కదా, నువ్వైతే బ్యాంకింగ్ అయితే సెట్ కావు, వేరే పని చేసుకోదన్నా. ఓ పని చేయి ప్రధానమంత్రి ఒక స్కీమ్ ఉంది కదా, ఎండాకాలంలో గుంతలు కొడతారు చూడు, దానికి బాగా సెట్ అయిపోతావు నువ్వు. సిగ్గు లేకుండా నువ్వు అర్థమైందా? ఎండాకాలంలో ప్రధానమంత్రి స్కీమ్ గుర్తు రావట్లేదు నాకు. గుంతలు కొట్టాలి పోయి వెళ్ళి వాటర్ స్టోర్ చేయడానికి. దానికి బాగా పనిచేస్తావు, దానికి వెళ్ళిపోను. ఈ టెలికాలింగ్ అంతా గట్రమంతం కావు కానీ నువ్వు వెళ్ళిపో. అదే అంటున్నా, వెళ్ళిపో వేస్ట్ వెళ్ళిపో వేస్ట్ అంటున్నా కదా. పని చేయవు నువ్వు, టెలికాలింగ్ పని చేయవు నువ్వు, రిజెక్ట్ అయిపోతావు. ఏదో రికమెండేషన్ ఎవడో పెట్టించినట్టు జాయిన్ అయ్యావు కానీ లాంగ్ రన్ లో సస్టైన్ కాలేవు భయ్. వెళ్ళిపో లాంగ్ రన్ లో కష్టం అంటే వెళ్ళిపో అంటున్నా కదా. సిగ్గు చేయడం లేదని చెప్తున్నా కదా. నీలాంటి ఉంది మాట్లాడేటప్పుడు అని పక్కన పెడతా నేను. స్లో అయింది ఏంది స్పీడ్? ఇందాక బాగా స్పీడ్ ఉండే కదా, తగ్గిపోయిందా స్పీడ్? తెలియదని చెప్తున్నా కదా, నాకు తెలియదు నాకు. తింటా అట్లా తింటా నేను చెప్పు. అలా తింటా అని చెప్తున్నా కదా. అరుగుతుంది బాగా, ఇంకో లోని అది కూడా అరుగుతుంది, ఇంకో 2 లోన్లు. ఏం నువ్వు నీ టూల్స్ అన్ని ఇక్కడ ఏం పని చేయరా బాబు. బాబు నీ టూల్స్ ఏం పని చేయవు ఇక్కడ బాబు నీ టూల్స్ ఏం పని చేయవు. మీ అయ్యకి కానీ అడుగుతా, మీ డాడీకి ఫోన్, మీ డాడీ ఎదవన్నారా ఎదవకి ఫోన్ ఒకసారి మాట్లాడతా. మీ డాడీకి ఎలాగన్నాడు, కన్నావు కానీ గొర్రె కానీ కన్నావు, వాడికి ఏం బ్రెయిన్ లేదు, అలాంటి ఎట్లా కన్నావు అని చెప్తా. హలో మీ డాడీ ఎదవన్నారా ఎదవకి ఎలాగన్నాడో కనుక్కుంటా ఒకసారి. గొర్రె కానీ కన్నావు, ఎదవని కన్నావు, కొద్దిగా బ్రెయిన్ లేదు మీ కొడుకు మాట్లాడతా. ఇవ్వు ఒకసారి మీ డాడీకి ఫోని. ఏం మీ డాడీకి ఎదవకి ఆ బోరంబోకి ఒకసారి ఎదవకి, మీ డాడీ ఎదవకి ఒకసారి, మీ డాడీ ఎదవకి ఒకసారి ఫోను. హలో మీ ఎదవకి అంటున్నా కదా, మీ ఎదవకి కదా. అరే మీ ఎదవకిరా, నిన్ను కన్నాడు కదా, వాడికి తెలివే లేదు యాక్చువల్గా. నువ్వు అన్ఫార్చునేట్ కన్నావా లేకపోతే ఫార్చునేట్గా పుట్టినావా లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ వల్ల పుట్టినావా కనుక్కుంటా. కావాల్సి కన్నాడా లేదంటే ఎవడో కొన్ని గొర్రెగాని కనిద్దామని కన్నాడా కనుక్కుంటా. అదే చెప్తున్నా, కనేటప్పుడు నీలాంటి పూరం పోకు గంట అని చెప్పేసి కలగనడం లేదా మరి. నువ్వు తీరా వస్తే పూరం పోకు అని తయారైనావు. మంచి దేశంలో ఎన్ని జాబులు ఉండగా అన్ని నువ్వు చిల్లర పనులే సెలెక్ట్ చేసుకున్నావు. నువ్వు ఎంత చిల్లరగా నాకు అర్థమైపోతుంది కదా. నువ్వే పూరం పోకు అనుకుంటే నీ డాడీ ఎంత పెద్ద పూరం పోకు నాకు అర్థం అయిపోతుంది. కానీ నువ్వే ఇంత పెద్ద పూరం పోకులాగా ఉన్నావంటే నిన్ను కన్నా మీ డాడీ ఎంత పెద్ద పూరం పోకు నాకు అర్థమైపోతుంది. ఊహించుకుంటేనే భయం వేస్తుంది నాకు. అదే చెప్తున్నా కదా, నువ్వే ఇంత పెద్ద పూరం పోకు అంటే మీ డాడీ ఎంత పెద్ద పూరం పోకు నాకు అర్థం కావట్లేదు కదా. అదే చెప్తున్నా కదా, నువ్వే ఇంత పెద్ద పూరం పోకు అనుకుంటే మీ డాడీ ఎంత పెద్ద పూరం పోకు నాకు అర్థం కావట్లేదు కదా. అదే చెప్తున్నా కదా, పెద్ద పూరం పోకులే మీ డాడీ నాకు అర్థం అయిపోతుంది. కానీ నిన్ను కన్నందుకు చాలా చాలా బ్యాడ్గా ఫీల్ అయిపోతున్నాడు నాకు తెలిసి మీ డాడీ. ఓకేనా, నువ్వు ఎక్కడో మావాడు ఏదో చేసుకొని బతికేస్తాడు తప్ప వాడికి స్కిల్స్ లేవు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఏం లేవు. వాడు చిల్లర పనులకు తప్ప దేనికి పనికిరాడని చెప్పేసి నేను దీంట్లో పెట్టినట్టు అంతే కదా. నాకు అర్థం అయిపోయింది. నాకు అర్థం అయిపోయింది. నీ సినిమా అర్థమైపోయింది, ఫ్యూచర్ అర్థమైపోయింది. నువ్వు దీనికి తప్ప దేనికి పనికిరాలేవు కాబట్టి ఏదో స్క్రాప్లో కింద పిలిచి నీతోటి సండే తప్ప నువ్వు దేనికి పని చేయవని చెప్పేసి సండేకి డ్యూటీలో పెట్టారు నీకు. అదే చెప్తున్నా, సండేకి నువ్వు డ్యూటీకి పని చేయవు కాబట్టి అదే చెప్తున్నా కదా. నీకంటే నువ్వు నన్ను మాట్లాడి కూడా ట్రై చేస్తున్నావు కానీ ఇక్కడ టూల్స్ అవి వర్కౌట్ అవ్వవు. ఓకే, ప్రాపర్గా నువ్వు మాట్లాడితే కన్వర్సేషన్ ఉంటుంది. నువ్వు ఓల్డ్ మెథడ్ యూజ్ చేస్తే కంటిన్యూస్గా నీకంటే 2 గంటలు నేను మాట్లాడగలుగుతా బైసాబ్. చెప్తున్నా కదా, నువ్వు నాతో నార్మల్గా మాట్లాడితేనే పేమెంట్ అవుతుంది. నువ్వు నార్మల్గా కాకుండా నువ్వు ఇట్లా ఈ టూల్స్ అని ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయిపోతావు. ఇంత చెప్తున్నా కదా, నువ్వు నార్మల్గా మాట్లాడితేనే పేమెంట్ అయిపోతుంది. అరేంజ్మెంట్ కుదరదు ఇక్కడ, రివర్స్ అరేంజ్మెంట్ జరుగుతుంది ఇక్కడ. అదే చెప్తున్నా కదా, రివర్స్ అరేంజ్మెంట్ అవుతుంది ఇక్కడ, రివర్స్ అరేంజ్మెంట్ అవుతుంది. నీ టూల్స్ ఏం పనిచేయవు, నార్మల్గా మాట్లాడితేనే మాట్లాడు. ఇక నువ్వు ఈ ట్రిక్లన్నీ దగ్గర పనిచేయని చెప్తున్నా కదా, నార్మల్గానే మాట్లాడు. ఎవడు
నేనుగా తెగించే నువ్వు అలాంటి మీ ఫాదర్ పట్టుకుని పొరంబొక్క అని ఉంటే నేనేం చేసేది? ఎవడు నువ్వు అంటున్నావు కదా పొరంబోకని, నేను పొరంబోకని కూర్చున్నా, నువ్వు ఇందాక అన్నావు కదా మా నాన్న పెద్ద పొరంబోకని, నువ్వు అన్నావు కదా, నేను అనలేదు కదా, తెలుసులే ఇక ఒప్పుకుంటున్నావు. నేను ఏమంటున్నాను, నువ్వు డబ్బులు వాడేసావు, దాన్ని తిరిగి కట్టాలా, కట్టకుండా పెండింగ్ పెట్టావు. నువ్వు నా నాన్నగారు పొరంబోకు, నేను అతను ఇలా చేస్తాను అలా చేస్తానంటే డబ్బులు కట్టడానికి డబ్బులు వాడుకొని తినేసి దగ్గర ఎన్ని నెలలకు అమౌంట్ పెండింగ్ పెట్టి నువ్వు నార్మల్గా పేమెంట్ మాట్లాడితే పేమెంట్ గురించి మాట్లాడేవాని, నువ్వేదో పెద్ద నువ్వు అతి తెలివైన అనుకొని గట్టిగా మాట్లాడి కంటిన్యూస్గా అరేంజ్మెంట్ చేసిన ట్రై చేస్తే కస్టమర్ పేమెంట్ చేస్తాడని చెప్పేసి చిన్నపిల్లలాగా నువ్వు ఆలోచిస్తున్నావు. నువ్వు తినేటప్పుడు నేను ఆకులు తింటున్నాను, మూలికలు తినేవాడు ఆకులు తినేవాడు ఇంత తాగుతాను బతికున్నావంటే పూడి తినేవాడు నోట్లో అలాంటి అబద్ధాలు చెప్పుకున్నాడు. అదే తింటున్నావు కదా ఆకులు, నువ్వు వస్తే నీకే పెడతా ఆకులు పెడతా నోట్లో పెడతా కానీ ఇంకా ఆకులు నువ్వు వస్తే ఆకులు నీ నోట్లో కూడా పెడతా కదా. పెళ్లి చేసేది పిల్లల్లో ఉండడం అదట ఎందుకో ఇలాంటి అబద్ధాలు చెప్పుకునే వాడికి ఇలాంటి అమ్మాయిని చేసి ఇచ్చారనుకో అది నాశనం తప్ప మనకి. అరే ఇప్పుడు మీ కూతురుని ఇవ్వట్లేవు కదా, ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? మీ కూతురుని ఎలా ఆలోచిస్తున్నావా? అంటే నేను ఆన్ టైం పేమెంట్ కడితే మీ కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తావా? నేను ఆన్ టైం పేమెంట్ చేస్తే మీ కూతురుని ఇస్తావా నాకు? నేను ఆన్ టైం పేమెంట్ చేస్తే మీ కూతురుని ఇస్తావా నాకు? తెలుసు నాకు. ఓకే ఆన్ టైం కట్టేస్తే నెక్స్ట్ టైం కించి మీ కూతురుని ఇస్తావా? నేనైతే చేసుకోను, మీ కూతురుని అస్సలు చేసుకోను సార్, అస్సలు చేసుకోను అని చెప్తున్నా కదా నేను మీ కూతురుని అస్సలు చేసుకోను. ఎంత ట్రై చేస్తే మీ కూతురుని చేసుకోను నేను, ఓకేనా? మీ కూతురుని అస్సలు చేసుకోను నేను. ఆన్ టైం పేమెంట్ కడితే కూతురుని ఇద్దాం అనుకుంటున్నావు కానీ మీ కూతురుని అస్సలు చేసుకోను నేను. నాకు అర్థమైంది కట్టం సేవ్ చేద్దాం అనుకుంటున్నావు కానీ నాకు అర్థమైపోయింది. కానీ వద్దులే నేను చేసుకోను సార్, నేను చేసుకోను. నీ బాధ నాకు అర్థమైపోయిందిలే. కట్నం లేకుండా ఇద్దాం అనుకుంటున్నావు, ఎవడైతే ఆన్ టైం పేమెంట్ చేస్తాడో వానికి నీ కూతురుని ఇద్దాం అనుకుంటున్నావు కదా, నేను చేసుకోను సార్ ప్లీజ్. నేనైతే అస్సలు పెళ్లి చేసుకోను మీ కూతురుని, ఏమని అనుకో ప్లీజ్. అంతేనా? అయిందా? ఇంకా ట్రై చేయి ఇంకా అన్నీ సరిపోవు. బేసిక్ లెవెల్ అరేంజ్మెంట్ సరిపోదు మనకి. బేసిక్ లెవెల్ అరేంజ్మెంట్ అంతే బచ్చగా నేను సరిపోదు అంటున్నావు కదా. ఏం చేస్తావు? వాడుకొని తిన్నప్పుడు దీన్ని అరెస్ట్ అంటున్నప్పుడు కట్టేటప్పుడు నీకు చేత కదా అరెస్ట్మెంట్ అంటున్నారే, డబ్బులు వాడేటప్పుడు కట్టా తెలీదా? డబ్బులు వాడేటప్పుడు తెలీదా? తిన్నాం కదా ఇన్ని సంవత్సరాలు మనం ఆపి పెట్టామని తెలియదు సార్ నాకు. తెలియదు అంటున్నా. సొంత డబ్బులే మీ అమ్మ సంపాదించి మా నాన్నకి ఇచ్చింది. నీ అమ్మ సంపాదించి మా నాన్నకి ఇచ్చింది అని చెప్తున్నా కదా. మీ అమ్మ సంపాదించి మా నాన్నకి ఇచ్చింది అని చెప్తున్నా కదా. మీ అమ్మ సంపాదించి మా నాన్నకి ఇచ్చింది. ఎవరి డబ్బులు అన్నావు కదా, రాసుకోవడం. మీ అమ్మ సంపాదించి మా నాన్నకి ఇచ్చింది అదే చెప్తున్నా కదా. మీ అమ్మ సంపాదించి మా నాన్నకి ఇచ్చింది నేను చెప్తున్నా కదా, రాసుకో. పండుగల్లో కూడా నీకు ఎందుకు పరువు ప్రతిష్ట ఎందుకు నిలబెట్టుకుంటున్నావు? ఊర్లంతా తిరుగుతూ ఉంటావా డబ్బులు వాడేసి? తిరుగుతా. అమౌంట్ క్లియరెన్స్ అవ్వకుండా పెండింగ్ పెట్టి నీ దగ్గర క్లోజే కాదు, ఇన్ని సంవత్సరాలు నీకు ఎవడిచ్చింది? నీ దగ్గర క్లోజే కాదు, నీ దగ్గర క్లోజే కాదురా. వెదవన్నారా వెదవా, వెదవా. నీ దగ్గర అకౌంట్ క్లోజ్ కాదు. పేర్లు మార్చుకొని పెట్టుకోవడము, వాయిస్ మార్చి పెట్టడము, నీకు ఎందుకురా నీకు ఈ బతుకు? అర్థమవుతుందారా? సండేకి డ్యూటీ వచ్చావరా, ఇంత చిల్లర బతుకు అవసరమారా? లీవ్ పెట్టుకోవచ్చు కదరా. లీవ్ ఇవ్వలేరా? సెలవు ఇవ్వలేరా నీకు? సెలవు ఇవ్వలేరు కదరా. సెలవు ఇవ్వలేరంటే ఏంది? నువ్వు నార్మల్ ఎలాగో వర్క్ చేయలేవు ప్రాపర్గా. సండే నన్ను వేస్తే అట్లీస్ట్ ఒక ఎంప్లాయ్ కైనా పూర్తి అయిపోతుంది, వానికైనా మంచి వర్క్ చేసేటోడికి లీవ్ వస్తుందని వాడు నీకు లీవ్ ఇవ్వక వాళ్ళకి ఇచ్చారు. అదే చెప్తున్నా కదా, ఇంత హీనమైన బతుకు. సండే కూడా డ్యూటీ వచ్చి చేస్తున్నాం అంటే నీకు సండే రోజు కూడా లీవ్ ఇవ్వలేరంటే నార్మల్ డేలో ఎలాగ పీకలేడు. సండే వస్తే అట్లీస్ట్ మంచి వర్క్ చేసేటోళ్ళన్నా లీవ్ దొరుకుతుందని వాళ్ళకి ఇచ్చి ఉంటారు, నీకు ఇవ్వలేరు. ఇలాంటి తినడానికి ఇక్కడ అడుక్కుంటారు. పక్కన డబ్బులతో ఎందుకు తినడం అంటే పక్కన డబ్బులతో తినేసి ఇది నాకు పౌరుషం వస్తుంది, నాకు ఇది వస్తుంది. పౌరుషం రావట్లేదురా. నువ్వు చిల్లరగానే మాట్లాడితే నాకెందుకు వస్తుంది పౌరుషము? నువ్వు రోడ్డు మీద కుక్క తిరుగుతుంది, నువ్వు తిరుగుతావు. కుక్క మరుగు తేవడం పట్టించుకుంటాడా?
కుక్క మరుగుతే ఎవడు పట్టించుకోడు, అలాగే నువ్వు మొరిగినా నేను పట్టించుకోను. అర్థమైందా? తిరిగి ఇవ్వాల్సిందని చెప్పి తిరిగి వచ్చి ఇచ్చేసి వెళ్తుంది. ఏంద్రా హీనంగా ఉన్నావు, కుక్కలతో ఎందుకు పోలుస్తున్నావు? ఏంద్రా హీనంగా ఉన్నావే, నీ కుక్కలతో ఎందుకు పోలుస్తున్నావు? నేను కుక్కలతో పోల్చింది నిన్నురా, నిన్ను పోలుస్తున్నా కుక్కలతోటి. కుక్కలతో పోల్చొద్దు నిన్ను, నిన్ను దానికన్నా ఘోరంగా ఉన్నావు. అదే చెప్తున్నా, నిన్ను మాత్రం కుక్కతోనే పోల్చాలే. దానికన్నా హీనమైన బతుకు నీకు. అవు నీది మొత్తం జమీందారు బతుకుంటా కదా, చేసేది చిల్లర పనులు. నేను కమిషన్ ఇస్తే నాతో పేమెంట్ చేయించి వచ్చే కమిషన్తో బతుకునేది. నువ్వారా నాతో మాట్లాడేది? చిల్లర నా కొడుక, నువ్వెందుకు బతుకుతున్నావురా? నీలాంటి వాడు చిల్లర నా కొడుకే బతికినప్పుడు నేను ఎందుకు బతుకుతురా? మాట్లాడ అయిపోయిందా? అయిపోయిందా? ఎనర్జీ అయిపోయిందా? ఎనర్జీ అయిపోయిందా అంటున్నా. ఎనర్జీ అయిపోయిందా రా? ఎనర్జీ అయిపోయిందా? ఎనర్జీ అయిపోయిందారా? ఎనర్జీ అయిపోయిందారా? ఎనర్జీ అయిపోయిందా? ఎనర్జీ అయిపోయిందారా? మాట్లాడలేవురా నువ్వు నాతోటి. బచ్చగాని నువ్వు బేసిక్ లెవెల్ అరేంజ్మెంట్ చేస్తావు. నువ్వు బేసిక్ లెవెల్ అరేంజ్మెంట్ సరిపోదురా? అరే నువ్వు నీ మాటలు గబ్బు నోరు పెట్టుకున్నట్లయితే నీకో, అరే నాకు నిజంగా చెప్ప, ఇలాంటి కొడుకులు కన్నా నరుకు పూకలు పడతాను ఖచ్చితంగా. అవునా? నీ దగ్గర పెళ్ళాం ఉంటే కదా నువ్వు ఫస్ట్ కొనాల్సింది. ఇప్పుడు నీ దగ్గర పెళ్ళాం ఉంటే ఆల్రెడీ వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు నీ దగ్గర పెళ్ళాం ఉంటే అది వెళ్ళిపోతుంది. ఇక నువ్వు ఎక్కడ కొడుకునేడగంటావు, వాడిని ఏడ నరికేస్తావు. అర్థమైందా? నువ్వు కష్టం అప్ప కష్టం. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా రికవరీ ఏజెంట్లు కొంతమంది కస్టమర్ని అరేంజ్మెంట్ చేసి రికవరీ చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ ఏజెంట్ అరేంజ్మెంట్ చేద్దామని వచ్చాడు, చివరికి అరేంజ్మెంట్ గురై వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఏజెంట్స్ అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేసినప్పుడు అరేంజ్మెంట్ గురి కాకండి, అప్పుడు వాళ్ళే కాల్ కడిసి వెళ్ళిపోతారు. సో మీరు హ్యూమిలేట్ అయిపోయి ఓకే, సో రాంగ్ డిసిషన్ తీసుకోకండి. ఇలాంటి వాటిని మీరు ప్రాపర్గా ఎదుర్కోవాలి. సో ఆర్బీఐ గడి మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, దాని తర్వాత ట్విట్టర్లో గడి మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, లింక్డ్ఇన్లో గడి మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. సో కంప్లైంట్ రైజ్ చేస్తే సో అరేంజ్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.